హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు అమెరికాలో ఎస్వి టెంపుల్కి వెళ్తున్నామండి. అంటే నేను ఫస్ట్ టైం అమెరికాకి వచ్చిన కొత్తలో ఇదే ఫస్ట్ టైం ఎస్వి టెంపుల్ చూడటం. అంటే చిన్న తిరుపతి లాగా అనమాట. మా పాప పుట్టినరోజులండి, పూజ చేయించుకున్నామని చిన్న సైజ్ పూజ, అంటే ఒక అర్చన టైప్లో చేయించుకుందామని వెళ్తున్నామండి. ఇది గుడిలో అండి, గుడి లోపల అన్ని దేవుళ్ళు ఉంటారండి. ఇది ఒక దేవుడు, అన్ని దేవుళ్ళు కమ్మైన చిన్న చిన్న కట్టలు వేసి కప్పుతూ ఉంటారండి. అంటే మనలాగా గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే రాదు, కానీ ఇది కొంచెం పల్ల ఒక రకమైన ఇది. మన ఇండియాలో గుడిలో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందనిపిస్తుంది, ఇక్కడ అలా అనిపించలేదండి. నాకు ఆ ఫీలింగ్ రాలా, ఫస్ట్ టైం కాబట్టి. మా పాప అర్చన చేయించుకున్నాక చిన్న సైజ్ డ్యాన్స్ ఒకటి వేసింది, దాని స్టైల్లో బాగా ఎంజాయ్ చేసిందండి గుడిలో. అంటే ఎవరు లేరు, అందుకనే చక్కగా డ్యాన్స్ వేసింది. నేను వీడియో తీసేసుకున్నాను. తర్వాత వేరే వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళామండి, పుట్టినరోజు అయితే. అంటే వాళ్ళ జాన్ ఫస్ట్ అయితే వెళ్ళాం. ఆయన 40th బర్త్డే అనమాట. ఆయన బాగా డెకరేట్ చేసుకున్నాడండి. ఆయన ముందు బాటిల్ కూడా పెట్టుకున్నాడు, ఆయన ముందు తాగుతాడని. తర్వాత మేమందరం చక్కగా లేడీస్ అందరూ ఒక చిన్న మందు బాటిల్ బెలూన్ టైప్ పెట్టుకుని ఒక ఫోటో దగ్గర లేడీస్ అందరం అండి. ఇండియన్ ఇండియాలో అమెరికన్ లేడీస్ అనమాట. చీజ్ అనుకుంటే ఒక ఫోటో దిగేసేసాం. తర్వాత అమెరికా ఇంకా బర్త్డే బాయ్ వస్తాడండి, మేము ఒక ఫోటో దిగుదామని దిగేసామండి. అందరూ పెప్సీ, నేను ఓపెన్ చేద్దామంటే ఎవరు ఓపెన్ చేయొద్దు అన్నట్టు ఊరికి చీజ్ అని పెట్టుకున్నారండి, ఓపెన్ చేయకుండా. లేడీస్, మన లేడీస్ చూడండి, అసలు అమెరికా స్టైలే తెలియట్లేదు వాళ్ళందరికీ. మా పాప చూడండి బాగా డ్యాన్స్ చేసింది. ఆ పాప బాగా మంచి డ్యాన్సర్ అనమాట. షీఈస్ డాక్టర్ కూడా. తినదండి బర్త్డే, అందరు కేక్ పోస్తున్నారు, మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, అదేం పట్టించుకోవట్లేదు. ఎట్లా ఉన్నాయి కదండి, అమెరికాలో సైలెంట్గా ఉండాలి, అదేం లేదు. మా పిల్లలు కొత్తగా వచ్చారు ఇండియా నుంచి, సో వీళ్ళందరూ మొహం నిండా కేక్ పూసేస్తున్నారు. ఆయన పార్టీ బర్త్డే అని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ బర్త్డే అయితేనండి బంప్స్ కొడతారండి, అంటే గుద్దటం అనమాట. పార్టీ బంప్స్ ఎంజాయ్మెంట్ కోసం. చుట్టూ చూడండి, డెకరేషన్ కంటే ముందు బాటిల్స్ ఎక్కువైనాయండి. అందరూ వాళ్ళ గాయస్, వాళ్ళ పిల్లలు, ఆయనకి పెద్ద పిల్లలండి. పెద్ద పిల్లలు వస్తే, లేదు మీరు అది వద్దు మా ఫోటోకి, మా గాయసే కావాలని ఆయన ఫోటో తీశాడు. వీళ్ళందరూ అంటే మా హస్బెండ్ ముందులుగానే వచ్చారు. వీళ్ళందరూ తనకు తెలుసు, నాకంటే కొత్త అనమాట. నేను అందుకనే కరెక్ట్గా వీడియో తీయలేకపోయాను. ఈ కేక్ పూస్తున్న పర్పుల్ షర్ట్ భలే కామెడీ చేస్తారండి. అంతేనా అంటాడు. తిన్నారా, భోజనం చేశారా, ప్రభాస్ మూవీలో టైప్ లాంటి. ఈ శారీ కట్టుకున్నామా ఆయన వైఫ్ అండి. వీళ్ళిద్దరూ యూకేలో బాగా, అంటే యూకేలో కలిసి లవ్ చేసుకున్నారండి. అది బర్త్డే బాయ్ అని బర్త్డే ఆ శారీ అవ్వండి. చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నాం మేమందరం. అప్పటికే న్యూ ఇయర్ 12 అయిందండి. న్యూ ఇయర్ 12 o'clock. ఆయన జాన్ ఫస్ట్ అయితే 12 o'clock కేక్ కట్ చేసి మేము అమెరికాలో ఆయన హోమ్ అండి, అది హోమ్లో ఎంజాయ్ చేస్తున్నాం. మా అత్త చూడండి వీడియో కాల్ చేసి చూపిస్తుంది వాళ్ళ హస్బెండ్కి, ఆయన ఇండియాలో ఉన్నాడు. మా అత్త నా పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ఉంది. అదిగోండి ఒక చైర్లో ఒక ఆమె కూర్చుంది, చైర్లో ఒక ముసలమ్మ కూర్చుంది. బ్యాక్ సైడ్ చూసారా, అతని వాళ్ళ అమ్మమ్మ అనమాట, గ్రాండ్ అనమాట. ఆమె ఏంద్రై గొడవ అన్నట్టు చూస్తుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. అసలుకి ఫస్ట్ టైం కదా, అంటే మన ఇండియాలో కేక్ కటింగ్ అంటే ఏంది, కేక్ కట్ చేసి తిందామా పోయామా తెల్లారిందా అన్న ఫీలింగ్లో ఉంటుంది. ఇక్కడ అలా కాదండి, కేక్ కట్ చేసుకొని బాగా ఒక 3-4 దాకా బాగా డ్యాన్స్లు వేసుకొని ఎంజాయ్ చేసి అప్పుడు వస్తారండి. మా పిల్లలు కేక్ తెలియక కేక్ చుట్టూ ఈగల్లా వాలిపోతున్నారు. మా హస్బెండ్ అని చేయబట్టుకుని లాగుతున్నారు, లేదని. కానీ బాగా డెకరేషన్ చేశారండి. కేక్ చూసే అంకుల్ అసలు భలే కమెడియన్ అండి. వెనకాల ఆయన కూడా బాగా కామెడియన్. ఆయన బాగా డ్యాన్స్ చేస్తాడండి. మాకు కూడా ఒక ముందు బట్టలు ఇచ్చింటే బాగుండేది. జస్ట్ టేస్ట్ చేసి ఒక డ్యాన్స్ కుమ్మేసేవాళ్ళు. ఫైనల్గా మేము బాగా ఎంజాయ్ చేసామండి వాళ్ళ ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాక ఒక్కొక్కరు ఒక్కొక్క ముందు బాటిల్ పట్టుకొని ఫోటో దిగుతాం.